ఐటీ కారిడార్లో పాదచారుల భద్రతే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు స్కై వాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. పాదచారుల భద్రతతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించాలనే లక్ష్యంతో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి టీ హబ్ వరకు తొలి దశ స్కై వాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ నేతృత్వంలో అధికారుల బృందం రాయదుర్గం మెట్రో స్టేషన్, మైండ్ స్పేస్ జంక్షన్, టీ హబ్ జంక్షన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ప్రస్తుతం ఇక్కడ ఐకియా, అదేవిధంగా రాయదుర్గం మెట్రో స్టేషన్, అంతేకాకుండా టీ హబ్, ఈ మూడింటిని కలుపుకుంటూ కూడా ఒక స్కై వాక్ను నిర్మించేందుకైతే పోలీసులతో పాటు అదేవిధంగా ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యంగా మనం చూస్తే ఇటు సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్నటువంటి ఎస్సీ వీరందరి ఒక సలహాలు సూచనలతో అయితే స్కై వాక్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. గ్రేటర్ సిటీలో రోజు వివిధ ప్రాంతాల నుంచి ఐటీ ఉద్యోగులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంటారు. దాదాపు 20 లక్షల మందికి పైగా ఈ ఏరియాకు వచ్చి వెళ్తుంటారు. ఐటీ ఉద్యోగులు రోజు వాడే వాహనాల సంఖ్య 10 లక్షలకు పైనే ఉంటుంది. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో రైల్, ఆర్టీసీ బస్సుల్లో రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాలకు లక్షల సంఖ్యలో వస్తుంటారు. మెట్రో రైల్, బస్సుల్లో వచ్చేవారు ఆఫీసులకు వెళ్లేందుకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని డిసైడ్ అయింది సర్కార్. ఇందులో భాగంగానే రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఐకియా ఫ్లైఓవర్, ఐఓసీఎల్ మీదుగా టీ హబ్ వరకు స్కై వాక్ నిర్మాణానికి ప్లాన్ చేశారు అధికారులు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి 500 మీటర్ల పొడవులో నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. మనం ప్రస్తుతం ఒకసారి చూడవచ్చు, రాయదుర్గం మెట్రో స్టేషన్ ముందైతే ఉన్నాం. మనం మెట్రో స్టేషన్ కు సంబంధించినటువంటి ఒక ఎస్కలేటర్ పైన ఒకసారి జనాలను గమనించినట్లయితే ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగులు విధులు నిర్వర్తించుకొని మెట్రో ద్వారా, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి మెట్రో ద్వారా వెళ్లే వారి సంఖ్య కూడా ప్రతిరోజు లక్షల్లో ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలలో విధులు నిర్వర్తించేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు తిరిగి వారి ఇళ్లకు వెళ్లేందుకైతే మెట్రోను ఉపయోగిస్తున్న క్రమంలో ఉదయం, సాయంత్రం వేళలో ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావడంతో పాటు వారి కంపెనీలకు వెళ్లేందుకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇటు సమయభావంతో పాటు అదేవిధంగా కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు వెళ్తున్నటువంటి ప్రజలు ఒకసారిగా రోడ్డు మీదకి వచ్చి దాటుతున్నటువంటి క్రమంలో అయితే కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఇటు ట్రాఫిక్ పునరుద్ధరణతో పాటు పాదచారులు ఎవరైతే ఉన్నారో వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని అయితే సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఎస్సీ కానీ అదేవిధంగా కొన్ని కంపెనీల సహకారంతో అయితే సమావేశమై దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా రూపొందించడం జరిగింది. ఈ యొక్క నిర్మాణం పూర్తయినట్లయితే చాలామంది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వారి కార్యాలయాలకు చేరుకునేందుకు, ఇటు ఐటీ కారిడార్కు చేరుకునేందుకు అయితే మార్గం సుగమమయ్యేటువంటి అవకాశం ఉంది. సైబరాబాద్ లో ఐటీ కంపెనీలు, ఆఫీసులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఈ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. స్కై వాక్ నిర్మాణంతో వాహనాల రాకపోకలకు ఈజీగా ఉండడంతో పాటు నడిచి వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా రోడ్డు దాటే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 30% వరకు ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టును సైబరాబాద్ ఎస్సీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తో పాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వంటి ప్రభుత్వ సంస్థల సహకారంతో చేపట్టనున్నాయి. అలాగే రాయదుర్గం మెట్రో స్టేషన్ ప్రాంతంలో స్కై వాక్ తో పాటు టీ హబ్ నుంచి మైండ్ స్పేస్ సి గేట్ వరకు 400 మీటర్ల పొడవైన అండర్ పాస్ టన్నెల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఐటీ కారిడార్ లో ప్రతిరోజు సుమారు 20 లక్షలకు మంది పైగా కూడా ప్రజలు ఇక్కడ వచ్చేసి వారి ఉద్యోగాలను చేస్తూ ఉంటారు. సో వారందరూ కూడా చాలామంది 10 లక్షల వరకు వాహనాలు వస్తాయంటే వారి సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మరికొన్ని కంపెనీలను కూడా ఇక్కడ నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని రకాల సహకారం అందిస్తున్న వేళ రానున్న రోజుల్లో ఐటీ కారిడార్లో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే ముందస్తుగా ఇటు స్కై వాక్తో పాటు అండర్ టన్నెల్ నిర్మాణానికి కూడా పోలీసులు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు అయితే ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. స్కై వాక్, అండర్ టన్నెల్ నిర్మాణాలను ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీతో స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. గతంలో ఉన్న మైండ్ స్పేస్ స్కై వాక్ ను అనుసంధానం చేయడంతో పాటు భవిష్యత్తులో ఈ స్కై వాక్ ను ఇతర ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ పనుల పురోగతిని జీహెచ్ఎంసీ, టీజీఐఏసీ, ఐఏఎల్ఏ ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ప్రమాదాలకు గురవు కాకుండా వారికి భద్రతే లక్ష్యంగా సైబరాబాద్ కమిషనరేట్లు, పోలీసులు అయితే చర్యలు చేపట్టబోతా ఉన్నారు. కెమెరామెన్ అశోక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.